హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రంజితా శ్యామ్ వ్లాగ్స్. ఐ హోప్ మీ అందరూ బాగున్నారని. నేను చాలా బాగున్నాను. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ నేను వీడియోస్ పెట్టకపోయినా నా వీడియోస్ అందరూ చూస్తూ ఉన్నారు, చాలామంది అడుగుతున్నారని నాకు తెలిసింది. మా పిన్నిని తర్వాత మా తమ్ముడిని చాలామంది అడుగుతున్నారని ఐ ఫెల్ సో హ్యాపీ. పర్సనల్ ఇన్స్టాగ్రామ్లో టెక్స్ట్ వస్తూ ఉంది. సో ఇవన్నీ నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తూ ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఎంత థ్యాంక్ యూ చెప్పినా చాలదు, అంత హ్యాపీగా ఉన్నాను మీ అందరు లవ్ అండ్ సపోర్ట్ని బట్టి. అండ్ ఇంక మీతో నేను ఇలా లేట్గా పెట్టాను, త్వరగా వీడియోస్ అప్లోడ్ చేస్తానని మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాను. అండ్ ఆ వీడియోలోకి ఎంటర్ అయిపోతే ఇది లాస్ట్ ఇయర్ది. మీరు ఇక్కడ చూస్తే మీకే అర్థమైపోతుంది. అండ్ ఇవన్నీ ఏంటి అంటే మేము అప్పుడు బాగలేదు కదా, సిక్ అయ్యింటిమి. అండ్ పిన్ని ఆన్ ద వే వచ్చేటప్పుడు ఊరి నుంచే మాకు చెక్లీలు అండ్ ఏమంటారు రోజ్ కుక్ తాలేదు, గలగలాలు ఇవే. దాని తర్వాత ఇంకేమిటి రవ్వ లడ్డు అండ్ అత్రసాలు ఇక్కడే వచ్చి చేసినాము. ఆంటీని మా పిన్నినే చేసినారనమాట. సో అవన్నీ తెచ్చింది మా పిన్ని. పాపం ఎంతో ఊరి నుంచి ఎంత కష్టపడి తెచ్చిందో కదా. ఇట్స్ ఆల్ అబౌట్ లవ్ కదా, ఇట్స్ నాట్ లైక్ కష్టం కాదు. ప్రేమ ఉంటే ఎక్కడి నుంచైనా ఏమైనా తెస్తారు. సో దట్ ఈస్ వాట్ హియర్ ఇట్ ఈస్. మోతాడు పొట్ట. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యూ. May God bless you, may God bless you, may God bless you, Amma. Happy birthday to you. You are better. Ayo jiwa. Ayo minayana. ఈ సైడ్ క్రీమ్ ఉంది, ఇట్లా తీసి పెట్టా. ఆంటీ కూడా కాఫ్ చేసి పంపిస్తుంది మమ్మీ. అది లైట్ చూసారు కదా, ఇదే మమ్మీ బర్త్డే సెలబ్రేషన్స్. యాక్చువల్లీ మిడ్ నైట్ సెలబ్రేషన్స్ ఇలా జరిగింది. అప్పటికి కొంచెం విన్ను వాజ్ ఓకే, దాని నుంచి ఈ మాత్రం జరిగింది. అండ్ నేను మమ్మీ విన్ను ఆంటీ మాది ప్రేయర్ కంప్లీట్ అయ్యే టైంకి 12:30 12:40 ఆ టైం అయింది. పాపం జీవా ఇంకా సిజిన్ వచ్చి బయట వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా చర్చ్ ఫినిష్ చేసుకొని వచ్చే టైంకి 12:30 అయిందంట. మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. విన్ను చెప్పాడు లైక్ తమ్ముళ్ళు వస్తూ ఉన్నారు అని. సో వీ వర్ వెయిటింగ్ ఫర్ దెమ్. అండ్ దాని తర్వాత మమ్మీ బర్త్డే సెలబ్రేషన్స్ ఇక్కడ స్టార్ట్ అయింది. కేక్ కటింగ్ తర్వాత యాక్చువల్లీ ఏం జరిగిందో తెలుసా, కేక్ కటింగ్ తర్వాత ఆబ్వియస్లీ ఒక ఫోటోషూట్ ఉంటుంది కదా. మేము కూడా అలాగే ఫొటోస్ తీసుకునేటప్పుడు సడన్గా చెట్టు పడిపోతుంది అనమాట. అదే పెద్ద బాధ అనిపించింది. అండ్ ఇప్పుడు చూడండి చెట్టు ఎంత బాగా డెకరేట్ అయ్యింది కదా. దీని తర్వాత మీరే అబ్జర్వ్ చేయండి, మీకే తెలుస్తుంది. సో ఈసారి నాకు తెలిసి మమ్మీ బర్త్డే చాలా సింపుల్గా చేసాము. నాకు ఒక విషయం నాకు అర్థం కాలేదు. నాకు బాగాలేదంటే నేను అసలు లేను. విన్నుకి బాగాలేకపోయినా ఇంత యాక్టివ్గా ఇంత ఇదిగా ఎలా ఉన్నాడా అనేది నాకు క్వశ్చన్ మార్క్. దాని తర్వాత జీవా సిజిన్ ఇద్దరే వచ్చినారు. లాస్ట్ అయితే జీవా సిజిన్ అజుల్ ఇంకా క్రిస్ వచ్చిండ్రి. ఈసారి వీళ్ళే మా ఫ్యామిలీ ఇంతేనండి. లైక్ యూనో చిన్న దాంట్లో కూడా హ్యాపీనెస్ వెతుక్కోవాలి అనేది నా ఒపీనియన్. సో వీడు చాలా ఫేవరెట్ కిడ్ మా మమ్మీకి. నా తర్వాత విన్ను తర్వాత ఎవరైనా ఫేవరెట్ అంటే జీవానే, ఎందుకంటే వాడు ఎప్పుడు అమ్మ అని వెనకాల ఉంటారు. సో నెక్స్ట్ డే ఏమవుతుందో చూసేయాలి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నేను మమ్మీ ఇంకా విన్ను చిట్పిని మాది చర్చ్ ఫినిష్ చేసుకొని మేము రిటర్న్ అవుతూ ఉన్నాము. చర్చ్ నుంచి యాక్చువల్లీ చర్చ్ ఈరోజు క్రిస్మస్ కదా. సో చర్చ్కి వెళ్ళినాము. చర్చ్ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసుకొని, యాక్చువల్లీ విన్నుకి బాగాలేదు, ఫీవర్, మమ్మీకి బాగాలేదు, సో బర్త్డే గర్ల్కి బాగాలేదు, క్రిస్మస్ సెలబ్రేట్ చేయాల్సిన ఫ్యామిలీ హెడ్కి బాగలేదు. సో దాని నుంచి ఈరోజు
నేను మా ఆంటీకి మాత్రమే కొంచెం హెల్తీ, మా ఆంటీ ఫుల్ హెల్తీ, నాకే కొంచెం కాఫ్ ఉంది. సో ఇట్లా మా క్రిస్మస్ ఓకేగా జరుగుతూ ఉంది. ఎక్స్ట్రీమ్ బాగుంది చెప్పలేదు, చెప్పకూడదు, బాగలేదు చెప్పకూడదు, అట్లా. ఐ హోప్ ఎవరెవరు క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తారో వాళ్ళందరికీ విష్ యూ అ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఎక్కడ వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఈయన మా డాక్టర్ కాదు, అక్కడ 2 డాక్టర్స్ ఉంటారు పైన. సో నేను, మమ్మీ, తమ్ముడు ముగ్గురు ఆ రోజు ట్రీట్మెంట్ తీసుకున్నాము. సో అదే మాకు నవ్వు వచ్చేసింది. లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడూ చేయలేదు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఒకే ఒకసారి అయింది, అది నా బర్త్డే టైంలో మా పప్ప ఉన్నప్పుడు అయింది, అంతే. నాకు త్వరగా చేసుకుంటే ఇక్కడ ఆల్రెడీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. షాపింగ్ డిస్కషన్ జరుగుతుంది అనమాట. ఎందుకంటే పిన్ని ఊరి నుంచి వచ్చినారు, వాళ్ళు నెక్స్ట్ ఇంకా రిటర్న్ అయిపోతారని మేము ఇంకా షాపింగ్ ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఏంటంటే మా పిన్నికి యాజ్ యూజువల్ నేను ఆల్రెడీ మీకు చెప్పినట్లు మల్లేశ్వరం తన ఫేవరెట్ ప్లేస్. నేను అదే అడుగుతున్నాను, మల్లేశ్వరం వెళ్దామా అంటే. అండ్ ఇక్కడ ఏంటంటే నేను ఇందాకే చెప్పాను కదా అత్రసాలు అని, అవి ఇవే అనమాట. ఇవి ఏమంటారో నాకు తెలియదు, నేనైతే అత్రసాలు అనే అంటాను. అండ్ ఇంకా చాలా ఏదేదో విన్నాను, అరిసెలు సంథింగ్. సో నాకు ఇది కంఫర్ట్ అనమాట. ఇక్కడ వచ్చేసి పిన్ని ఇంకా వేడిగానే చేసి ఇస్తూ ఉంది. ఎందుకంటే ఆ 2 days మేము ఏం తినలేకపోయినాము, కాఫ్ నాకి ఉండింది అండ్ విను ఫీవర్, మమ్మీకి కాఫ్ కోల్డ్. సో దాని నుంచి ఇంకా ఆంటీ మేము కొంచెం సెట్ అయినాక మళ్ళీ మాకు చేసి ఇచ్చింది తినండి అనేసి అని. అండ్ ఇక్కడ మేము ఆల్రెడీ మీకు చెప్పినట్లు డిస్కషన్ అయింది కదా వెళ్ళాలి అనేసి అని. సో స్టార్ట్ అయిపోయినాం. అండ్ మిడిల్లో ఏమంటే, ఆంటీ థ్యాంక్ యూ సో మచ్, మీరు అంత కష్టపడి అన్నీ మా కోసం తీసుకొని వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇక్కడ సారీ అండి, యాక్చువల్లీ ఇందాక నేను ఈ వీడియో అప్లోడ్ చేసినాను, కానీ ఇక్కడ వాయిస్ ఎలా మిస్ అయిందో నాకు తెలీదు, బై మిస్టేక్ ఇక్కడ అయ్యింది. సో ఇక్కడ ఫుల్ టెన్షన్ అయిపోతుంది నేను, ప్లీజ్ సారీ ఇలాంటి మిస్కమ్యూనికేషన్ నుంచి. అండ్ ఇక్కడ మల్లేశ్వరం ఎంటర్ అయిపోయినాము, కానీ మల్లేశ్వరంలోన హ్యూజ్ క్రౌడ్ ఉన్నింది. ఆ రోజు సాటర్డే అయినందుకు ఆ క్రౌడ్లో మేము ఏం షాపింగ్ చేయాలో కూడా మాకు అర్థం కాలేదు, కానీ వీడియో ఎలా తీయాలో నాకు అర్థం కాలేదు. సో ఇక్కడ కొంచెం మాత్రమే వీడియో తీసినాను, దాని తర్వాత నేను స్టాప్ చేసేసినాను. ఇంకా దాని తర్వాత మేము ఇంకా కొంచెం షాపింగ్ చేసినాం, కానీ నేను వీడియో తీయలేకపోయినాను బికాజ్ ఆఫ్ క్రౌడ్. అండ్ ఈ ప్లేస్ నేను చాలాసార్లు మీ అందరికీ చూపించినటువంటి ప్లేస్ ఇది. ఎందుకంటే ఇంకా ఇది మా ఇంటికి దగ్గర, ప్లస్ నా ఫేవరెట్ ప్లేస్. ఎందుకంటే నేను కాలేజ్ డేస్లో కూడా నేను చాలా ఇష్టపడి వెళ్తుంటేని ఈ ప్లేస్కి. ఇప్పుడు అంటే చాలా కొంచెం బిజీ అయిపోయినాము, తమ్ముడు బిజీ, మమ్మీ బిజీ, అందరూ బిజీ కాబట్టి వెళ్ళట్లేదు. కానీ అప్పుడు నేను చాలా ఇష్టపడి వెళ్తూ ఉంటిని. అండ్ ఎవరికి ఇలా ఇష్టంగా కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా మన చైల్డ్హుడ్లో, దాంట్లో నా కాలేజ్ డేస్లో అంటూ అది స్పెషల్ ప్లేస్ అనమాట నాకు. సో ఈ వీడియో యాక్చువల్లీ నేను ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, నేను కొంచెం నర్వస్ ఫీల్ అవుతున్నాను. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారని, ఎందుకంటే ఈ వీడియో కష్టపడి ఎడిట్ చేసి ఇలా అవుతే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు. అది చేసే వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది నా సిచ్యువేషన్. ఐ హోప్ మీరు ఇది అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఆల్రెడీ మేము షాపింగ్, మళ్ళీ తమ్ముడు పిన్నికి శారీ గిఫ్ట్ అలానే వచ్చేస్తున్నాడు, బికాజ్ పిన్ని నెక్స్ట్ డే ఊరికి వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా తనకు కూడా షాపింగ్ చేయాలి అనుకున్నాము, గిఫ్ట్ ప్రజెంట్ చేయాలి అనుకున్నాము. యాక్చువల్లీ తనకని షాపింగ్కి వెళ్ళాం కదా, కానీ ఎవరెవరు తీసుకున్నామో ఏమేమి తీసుకున్నామో చూసేసేయండి. అదే నేను కూడా ఆశ్చర్యపోయి ఇక్కడ మమ్మీకి చూపిస్తా ఉన్నాను, చూడు మమ్మీ చూపించింది ఒకటి, కానీ ఇప్పుడు మేము కొనుక్కుంటుండేది ఇది ఎన్ని అనేసి అని ఇక్కడ నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రంజిత శ్యామ్ బ్లాగ్స్. ఈరోజు మళ్ళీ లొకేషన్ ఏమి అనుకుంటున్నారా, మళ్ళీ ఒక హాల్ వీడియో చేయబోతున్నాను. బికాజ్ సడన్గా మళ్ళీ షాపింగ్ పోయినాము, మా పిన్ని వచ్చినందుకు తనకు షాపింగ్ పోయి తనతో పాటు మేము కూడా షాపింగ్ చేసినాము. సో ఈ వీడియో అంతా మీతో చూపిస్తున్నాను. ఆల్రెడీ మేము వెళ్ళింది అవన్నీ వీడియో చూసేసారు కాబట్టి ఈ వీడియో చూసేసేయండి. ఏమేమి కొన్నాము, ఎవరెవరు కొనుక్కున్నామో కూడా చూడండి, అంతే. ఫస్ట్ శారీ మా పిన్ని శారీతో స్టార్ట్ చేస్తాను. ఈ శారీ కనిపిల బార్డర్ కనిపిలమ్ము, ఫుల్ ఇట్ వస్తే చాలా. ఈ శారీ
మా పిన్ని కోసం తమ్ముడు తీసిచ్చింది 2 శారీస్. దాంట్లో ఇది ఫస్ట్ శారీ అండ్ కలర్ చాలా బాగుంది, అందరికీ నచ్చింది. ఫస్ట్ చాలా బాగుంది కదా. అండ్ బ్లౌజ్ ఇలా ఈ కలర్ వచ్చింది, కాంట్రాస్ట్ కలర్. సో చాలా బాగుంది ఈ శారీ కూడా. అండ్ ఇది ఒక కాటన్ శారీ, చాలా 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 బాగుంది. ఇది మమ్మీ కోసం. ఈ శారీ పర్టికులర్ శారీ ఏమంటే యాక్చువల్లీ ఈ పర్టికులర్ శారీ వచ్చేసి నేను షాప్కి ఎంటర్ అయిన వెంటనే వేరే వాళ్ళు తీసుకున్నటువంటి శారీ ఇది. కానీ వాళ్ళు తీసుకుని పక్కన పెట్టేశారు. అండ్ వాళ్ళు ఎలా అంటే నేను వాళ్ళు ఇలా తీసుకునేది చూసి నేను వాళ్ళు తీసుకున్నారేమో దానికి అలా అంటూ నో, దే వర్ సో హ్యాపీ అండ్ దే వర్ లైక్ యూనో తీసుకోమ్మా తీసుకో, చాలా బాగుంది, మేము తీసుకున్నాం కానీ మేము వేరే శారీస్ ఎక్కువ కొనేసామని పక్కన పెట్టాము, ఇది మాకు చాలా నచ్చింది, నువ్వు తీసుకో. ఐ వాజ్ సో హ్యాపీ. వాళ్ళు నాకు అలా ఎంకరేజ్ చేసి తీసుకో అనడము. సో థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. అండ్ దీనికి ఈ బ్లౌజ్ ఇలా వస్తుంది. ఇది ప్యూర్ కాటన్, ప్యూర్ కాటన్. ఇది కంఫర్ట్ ఉంటుంది కదా, సమ్మర్ కూడా వస్తుంది. ప్లస్ నాకు ఇలాంటి సాఫ్ట్ మెటీరియల్స్ ఇష్టము సిల్క్ శారీస్ కంటే. సో ఇది తమ్ముడు నేను వద్దన్నా కూడా ఇట్స్ ఓకే తీసుకో అనేసి అని అన్నాడు. ఇంకా తమ్ముడే కొనిస్తాను అన్నప్పుడు ఛాన్స్ ఎందుకు వదులుకోవాలని నేను తీసేసుకున్నాను. అండ్ ఇది నాకు నేను సెలెక్ట్ చేయలేదు, షాప్ వాళ్ళది ఎవరు లైక్ మేడం మీకు ఇది బాగుంటుంది తీసేసుకోండి అనేసి అని. నేను లాస్ట్ టైం కూడా చెప్పినాను కదా, మేము ఒక షాప్కి వెళ్తామని ఎన్నో ఇయర్స్ నుంచి అదే షాప్లో కొన్నామన్నమాట. సో ఇవి మా శారీస్ అయిపోయినాయి. అండ్ బై ద వే ఎప్పుడు మల్లేశ్వరం అంటాం కానీ మల్లేశ్వరంలో ఏం కొన్నాను, ఆ రూట్కే వెళ్తూ ఉంటాను కదా. సో ఈసారి ఏమంటే మల్లేశ్వరంలో షాపింగ్ ఏం చేసాము స్ట్రీట్ షాపింగ్. అండ్ ఈరోజు సాటర్డే, బాబ్ ఎంత క్రౌడ్ ఉంది తెలుసా. అండ్ దానికి నేను ఎక్కువ వీడియో చేయలేకపోయినాను అక్కడ. పిన్నికి నేను లాస్ట్ టైం వీడియోలో చెప్పినాను, ఎంతమందికి గుర్తుందో ఏమో నాకు తెలీదు. సో షీఈస్ లైక్ యూనో తన నైటీస్ అంటే అక్కడ నైటీస్ కొనడానికి మా పిన్ని బెంగళూరుకి వస్తూ ఉంటుంది. సో 4 నైటీస్ కొన్నారు. 1 2 3 ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. నాకు తెలిసి చాలా మంది వెళ్తారు అక్కడ, ఎవరికైనా చెప్పే అవసరం లేదు. రీజనబుల్ కాస్ట్కే దొరుకుతుంది అనేది నా ఫీలింగ్. కొంచెం బార్గెన్ చేస్తే పర్లేదు, ఇంకా దొరుకుతుంది. మేము పెద్దగా ఏం చేయలేదు, ఫిక్స్డ్ రేట్ అన్నందుకు తీసేసుకున్నాము. ఇది మా పిన్ని కోసం 4 నైట్స్ నేను తీసుకున్నాను. 1 and 2. సో ఇది నా షాపింగ్ అనమాట. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ షేర్. మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే ప్రతి ఒక్కరు లైక్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్, హ్యావ్ అ నైస్ డే.